వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఓ ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్ లో దిగిపోయారు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఏడాది వ్యవధిలో 2 సార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 6 డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరగా మూడోసారి అంటే అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell.